హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్ళిన విషయం మనకు తెలిసింది. ఆస్కార్ సంపాదించుకొని కూడా వచ్చింది. అయితే ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం ఏదన్నా ఉందంటే అది మహేష్ బాబు గారితో సినిమా. మరి ఈ సినిమా కూడా ఆస్కార్ వరకు వెళ్తుందా? మరి మహేష్ బాబు గారికి ఏమన్నా ఈ సినిమాతో ఆస్కార్ వస్తుందా? ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఆస్కార్ గెలుచుకున్న నటుడుగా మహేష్ బాబు గారు నిలుస్తారన్న ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది సినీ వర్గాల్లో కూడా. మరి దీనికి సంబంధించి మహేష్ బాబు గారు ఆస్కార్ గెలిచే అవకాశం ఉందా లేదా? దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తో వచ్చింది కాబట్టి ఈసారి మహేష్ బాబు గారితో సినిమా చాలా పెద్ద రేంజ్ లో తీసుకెళ్తున్నారు. 120 కంట్రీస్ అంటున్నారు. మరి రాజమౌళి గారు గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. మరి ఆస్కార్ ఈసారి మహేష్ బాబు గారికి వచ్చే అవకాశం ఉందా సార్? అంటే ఇది మరీ టూ ఎర్లీ అని మనం చెప్పొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే ఆదిత్య, ఒకసారి ఒక ఒక దానికి సంబంధించి ఒక రూట్ తెలిసినప్పుడు అది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి తెలుగు సినిమాలకి జాతీయ అవార్డు రావడం అనేది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది కదా. ఎప్పుడో శ్రీశ్రీకి, తర్వాత ఎవరో వేటూరి, తర్వాత సుద్దాల అశోక్ తేజ, చాలా కొద్ది మందికి వచ్చేది. ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి, ఎవరికి రాని నేషనల్ అవార్డు తర్వాత మన అల్లు అర్జున్కి రావడం చూసాం. చాలా మందికి నేషనల్ అవార్డ్స్ ఇప్పుడు మన తెలుగులో చాలా సినిమాలకు రావడం చూస్తున్నాం. అలాగా ఇప్పుడు అసలు ఆస్కార్ అనేది అందన ద్రాక్షలాగా ఉండిపోయేది కదా. మన తెలుగు సినిమానే కాదు, మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ సత్యజిత్ రే, అది కూడా ఏదో పర్టికులర్ సినిమా కాకుండా మొత్తంగా ఆయన తీసిన సినిమాలకి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా సత్యజిత్ రేకి వచ్చింది. చాలా అరుదుగా మాత్రమే ఆస్కార్ అవార్డు ఇప్పుడు మన ఒక రెహమాన్కి ఇటువంటి వాళ్ళకి వచ్చాయి తప్ప తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మన ఎలాగైతే నేషనల్ అవార్డ్స్ మనకి రావడం, తెలుగు సినిమాలకు రావడం ఇప్పుడు కామన్ అయిందో, అలాగా రేపొద్దున్న ఆస్కార్ అవార్డ్స్ మన ఇండియన్ సినిమాకి రావడం అనేది కూడా జరుగుతుంది డెఫినెట్గా. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా బరిలో ఉంటుంది. వస్తుందా లేదన్నది పక్కన పెడితే ముందు ఆస్కార్ రేసులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. రావడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రూట్ తెలిసింది కదా. ఆ రూట్కి ఆ ఆస్కార్ అనే దీనికి ఆ రోడ్డు వేసిందే మనోడు రాజమౌళి కాబట్టి ఇప్పుడు తను తీసే సినిమాకి తనకి ఆస్కార్ అవార్డుకి కావాల్సినటువంటి ప్రమాణాలు ఏంటి, ఎటువంటి దానికి మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాగా ఈవెన్ లాబియింగ్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎలా లాబియింగ్ చేయాలి ఏంటనేది ఆయనకి పూర్తిగా రీసెర్చ్ చేసి దాన్ని అమలు చేసి విజయం సాధించాడు. కాబట్టి ఈ సినిమా కూడా రావడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. కానీ ఇప్పుడే ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనే తెలియకుండా, రిలీజ్కి ఇంకా దాదాపు 1 year పైన, 1 year ఏంటి 2 years అంటున్నారు, చెప్పలేం కదా. చెప్పలేము సార్. సో ఇప్పటి నుంచే మనం దీనికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందా లేదా అని డిస్కస్ చేయడం అనేది కొంచెం టూ ఎర్లీ అని మనం చెప్పొచ్చు. ఓకే సార్, ట్రిపుల్ ఆర్ ఒక హోప్ ఇచ్చింది. సో ఆస్కార్ మనం కూడా పొందగలం అని చెప్పేసి. సో ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్ని పంపించడం జరిగింది కానీ దేనికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారికి సాధ్యం అవుతుందా, లేకుంటే ఈ లోపు 2 years గ్యాప్ ఉంది కాబట్టి ఇంకెవరన్నా వచ్చే అవకాశం? ఈ లోపల ఎవరికైనా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆస్కార్కి కేవలం అప్లై చేసి ఊరుకుంటే వచ్చే పరిస్థితి అయితే లేదు. దానికి ప్రాపర్గా అంటే మనం అంతకుముందు చాలా విమర్శలు కూడా వచ్చాయి కదా. ఈ ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని. ఉదాహరణకి ఒక టీము అది యుఎస్ వెళ్ళి ఎవరైనా కన్సర్న్ పీపుల్ని కలవడం కానీ, లేదంటే అక్కడ మీడియాలో కూడా బజ్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. జస్ట్ లైక్ దట్ మనం అప్లై చేస్తే వచ్చేయడం కాదు కదా. అప్లై చేసిన తర్వాత అక్కడ లోకల్ మీడియాతో ఇంటరాక్షన్ అనేది ఇలా చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో మనం చూసాము. దానికి చాలా విమర్శలు రావడానికి కూడా చూసాం. చాలా కోట్లు, దాదాపు 40-50 కోట్ల పైన ఖర్చు పెట్టారని కొంతమంది, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారని కొంతమంది విమర్శలు గుప్పించడం మనం చూసాం. కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా, ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాదు, ఖర్చుతో కూడా కూడుకున్నటువంటి అంశం కావడం వల్ల ప్రతి ఒక్కరూ దాన్ని, ఇప్పుడు ఏంటంటే మనకు సక్సెస్ రేటే 5 to 10%. అందులో బాగా సక్సెస్ అయిన సినిమాలు మాత్రమే దానికి ఇది చేయగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా తీశాడు, అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అన్నారు, చాలా బాగుంది, రివార్డులు రాకపోయినా అవార్డులు వస్తాయని చెప్పి అందరూ తీర్మానించేశారు. కానీ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉండే వాళ్ళకి, ఒక సినిమా తీసి నష్టపోయిన వాళ్ళకి కదా.
అది కూడా ఒక కీలకమైన ఇదన్నమాట. ఓకే. ఇప్పుడు నంది అవార్డో ఇంకొకటో అంటే అది అప్లై చేసి ఆ, వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అలా కాదు కదా, అప్లై చేయడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అక్కడ ప్రీమియర్ ఇది కూడా చూపించడానికి కూడా మనమే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఇది ఉంటుందంట. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది అంటే RRR తో ఆస్కార్ వచ్చింది, రాజమౌళి గారని డైరెక్టర్ ఉన్నారని తెలిసింది. సో ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారని అవును, ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. సో ఈసారి కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళే. అవును, డెఫినెట్ గా కొంత అయితే ఈజీ అవుతుంది. మొదటిసారి పడినంత కష్టం పడాల్సిన అవసరం ఉండదు, కానీ ప్రాసెస్ అయితే ఇదే సేమ్ ఉంటుంది కదా. ఉదాహరణకి ఇప్పుడు ఆ ప్రాసెస్ లోనే కదా రాజమౌళికి స్పీల్బర్గ్ కానీ జేమ్స్ కెమెరాన్ కానీ ఈ డైరెక్టర్స్ తో ఇంటరాక్షన్ అవ్వడం, వాళ్ళు కూడా రాజమౌళితో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తి చూపించడం. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఈ డైరెక్టర్స్ పాలు పంచుకోబోతున్నారని చెప్పి మనకి న్యూస్ చదువుతున్నాం మనం కదా. జేమ్స్ కెమెరాన్ తోటి ఏదైనా ఒకటి చేయించడానికి, స్పీల్బర్గ్తో ఇంకోటి చేయించడానికి, అలాగే హాలీవుడ్ హీరోస్ తోటి కూడా ఏదైనా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయించడానికి ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇదైతే బరిలో అయితే 100% ఉంటుంది. ఏ కేటగిరీలో అవార్డు వస్తుంది, మహేష్ బాబుకి ఒక నటుడిగా వస్తుందా, లేదంటే రాజమౌళికి డైరెక్టర్గా వస్తుందా ఏంటన్నది మనం ఇప్పుడే చెప్పలేం. గట్టిగా పోటీ అయితే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటా, నేననే కాదు ఎవరైనా చెప్పే విషయం ఏంటంటే రాజమౌళి ఎంత గొప్ప మేకర్, ఫిల్మ్ మేకర్, అంతకంటే గొప్ప మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మార్కెటింగ్ లో రాజమౌళి మించినోడు మన ఇండియాలోనే కాదు వరల్డ్ ఎవరు లేరని చెప్పొచ్చు కదా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈవెంట్. అసలు ఒక ఈవెంట్ ని, ఒక మీడియా ఇంటరాక్షన్ ని ఒక ఓటీటీకి రైట్స్ కింద అమ్మొచ్చు అనే ఆలోచన ఎవరైనా చేస్తారు అసలు కదా. అందులో కూడా ఆయన అది చూసాడు, ఆ పాసిబిలిటీని, దీన్ని చూసాడు. దీన్ని కూడా మనం క్యాష్ చేసుకోవచ్చు. మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఫస్ట్ టైం దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ చెప్పబోతున్నాం అంటే డెఫినెట్గా అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, జనరల్ సినిమా లవర్స్ వీళ్ళందరూ చూస్తారు. కాబట్టి దీన్ని ఒక 2 గంటలు 3 గంటల ఈవెంట్ లాగా మనం ప్లాన్ చేసి ఆ ఈవెంట్ టెలికాస్ట్ రైట్స్, స్ట్రీమింగ్ రైట్స్ ఒక దానికి అమ్మి ఓ 10 కోట్లు 20 కోట్లు దీన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచన రావడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుండడం అనేది మామూలు విషయం కాదు కదా. కొన్ని విమర్శలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో కొన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసలు రాజమౌళి అనేవాడిని ఇంతగా పైకెత్తింది తెలుగు మీడియా, అటువంటిది ఇప్పుడు మీడియాకి ఎంట్రీ లేకుండా కెమెరాలు నో ఎంట్రీ ఫర్ కెమెరామెన్ అని చెప్పి మరి మీడియా ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఏంటని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఒక మామూలు ఒక సినిమాకి సంబంధించిన సంగతులు విశేషాలు పంచుకోవడానికి పెట్టే దీనికి ఎక్స్క్లూజివ్ ఒక సంస్థకి ఇచ్చేసి ఇన్నాళ్ళు తనను మోసినటువంటి మీడియా సంస్థలని పక్కన పెట్టేసి ఒక మల్టీనేషనల్ కంపెనీ లాంటి జియో హాట్స్టార్ కి రైట్స్ ఇవ్వడం ఏంటని చెప్పి విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రాజమౌళి అనేవాడు ఇంత పెద్దోడు అయ్యాడంటే మీడియా సపోర్ట్ తోటే కదా ఇంత అయ్యాడు. అటువంటిది ఇలా ఇప్పుడు మనల్ని విస్మరించి, మీడియాని విస్మరించి ఇటువంటి దీనికి ఎలాగా పాల్పడుతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. అయినా సరే ఆ విమర్శలను కూడా ఆయన తట్టుకొని విమర్శలకు ఎదురొడ్డి దీన్ని చేస్తున్నాడంటే ఆయనలో ఉన్న మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఎంత ఇది అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఇందాక అన్నాం 120 దేశాల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. చూడు, మన ఇండియన్ సినిమా మహా ఎక్కడో రష్యాలోనో లేదంటే జపాన్లో ఆడితేనే అది ఒక గొప్ప న్యూస్ లాగా మనం చూసాం. ఏదో ఒక సినిమా దంగలో లేకపోతే సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి సినిమాలు చైనాలో ఆడేయంటే అది ఒక పెద్ద న్యూస్ మనకి. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఆయన 120 దేశాల్లో రీచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడంటే అది మామూలు విషయం అది కదా. ఒక ఇంగ్లీష్ సినిమా కూడా నాకు తెలిసి అన్ని దేశాల్లో విడుదలవుతుందో లేదో తెలియదు మనకి. అటువంటిది ఒక ఇండియన్ సినిమా ఇన్ని దేశాల్లో విడుదల చేస్తుండడం, పాన్ వరల్డ్ సినిమాగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుండడం అది మామూలు విషయం కాదు కదా. పోనీ అతను ఏమైనా హాలీవుడ్ స్టార్స్ని పెట్టుకున్నాడా? లేదు. విలన్ ఏమో మలయాళం స్టారు, హీరో ఏమో మన తెలుగు స్టారు, హీరోయిన్ వచ్చి మన హిందీ. బహుశా కొంతమంది ఆర్టిస్టులు ఎవరైనా హాలీవుడ్ ఆర్టిస్టులు ఉన్నారో లేదో అన్నది రేపు 15వ తారీఖు మనకి తెలుస్తుంది. ఏదైనా అంటే లోకల్ టాలెంట్ తోటి గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయడం అనేది ఒక రాజమౌళికే అది సాధ్యం అని మనం చెప్పొచ్చు. కాబట్టి అతనికి ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ వీటితోటి డెఫినెట్గా ఇంకొకసారి